బాగున్నాను. నేనంతా ఫుల్ బిజీ. మా తమ్ముడు కూతురు పుట్టినరోజు అయితే నెల్లూరు అంతా తిరిగారు, తిప్పించారు నన్ను కూడా షాపింగ్లకని. ఎండ పడింది కూడా తెలియలేదు, అలసిపోయాను బాగా. మళ్ళీ రద్దు కట్ చేసి వచ్చేటప్పటికి 9 దాకా అయిపోయింది. లేచి బట్టలు కుట్టుకున్నాను, ఎండ బట్టలు పడిపోయి చూడండి. ఇంకొకటి ఏం పని అయిపోయింది ఇంట్లో. ఇంట్లో వాళ్ళకి ఏం పని అంటారు. నిద్ర లేస్తే ఇదే పని. ఏం పని ఉన్నది కదా ఇంట్లో ఉండే వాళ్ళకి. నువ్వేం చేస్తున్నావు ఇంటికాడే ఉంటున్నావు కదా అని అనుకుంటారు. ఇవాళ కాసేపు అట్లా ఏడ్చి లేసినానికి తొందరగా చేస్తున్నాను. ఎండాడు వచ్చేస్తాం మళ్ళాను. అలాగే నిప్పుగా ఉంది, నిద్ర లేక కొంచెం తక్కువైంది. మన నైట్ పడుతుంది కానీ నిద్ర లేదు. అందుకే పొద్దున్నే సౌరు పెట్టుకొని నెత్తికి గుడ్లు కడుగుతున్నా. ఇంకా మరి వేరేసుకొని ఇలా సండే కదా, మళ్ళీ ఆదివారం కదా, అంత కార్యక్రమం మళ్ళీ ఎండపెడితే అది ఫుల్ బిజీ కదా. మళ్ళీ 3 రోజుల నుంచి సెలవు లేదు, రెస్ట్ లేదు. కాసేపు మధ్యాహ్నం పడుకుందామంటే టైం దొరకట్లా, పనికే సరిపోతుంది. సౌరు కారిపోతుంది ఫ్రెండ్స్. ఇది పెట్టేసుకొని కూర్చునేస్తాం బట్టలు కూడా. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, మర్చిపోకండి.